వెల్కమ్ టు PM7 భక్తి. ప్రతి వ్యక్తి కూడా రాబోయే కొత్త సంవత్సరం తమకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటారు. అయితే మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం వాస్తు శాస్త్రంలో కొత్త సంవత్సరంలో డబ్బు, ఆనందం రాక కోసం కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. కొన్ని ప్రత్యేక మొక్కలను కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంటికి తీసుకొని రావటం వలన ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని కొత్త మొక్కలను తీసుకొని రావటం వలన ఆ సంవత్సరం మొత్తం సిరి సంపదలతో, ఆనందంతో నిండి ఉంటుంది అని చాలా మంది నమ్మకం కూడా. ఇలా చేయటం వలన ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోయి మొత్తం శుభమే జరుగుతుంది. అయితే కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంట్లో ఏ మొక్కలను నాటితే అంతా మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మొక్కకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మొక్కను హిందూ మతంలో చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఇలాంటి పవిత్రమైన ఈ మొక్కను కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంట్లో నాటినట్లయితే ఇంట్లో చాలా శుభప్రదమని నిపుణులు చెప్తున్నారు. తులసి మొక్కను ఇంట్లో నాటడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు వెదజల్లుతాయి. ఇక రెండవది జమ్మి మొక్క. వాస్తు శాస్త్రంలో జమ్మి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ మొక్కను ఇంటి పరిసరాల్లో నాటడం వలన అంతా శుభప్రదం జరుగుతుంది అని వాస్తు శాస్త్రం చెప్తుంది. హిందూ మత ప్రకారం జమ్మి మొక్కను నాటడం వలన శివుడు, శనిదేవుని అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. శని దోషం ఏదైనా ఉంటే తొలగిపోతుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ మొక్కను ఇంట్లో నాటడం వలన ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. ఇక మరొక మొక్క మనీ ప్లాంట్. ఈ మొక్కకు వాస్తు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను ఇంట్లో నాటడం వలన ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని భావిస్తారు. అయితే ఈ మొక్కను ఇంటి ఆగ్నేయ మూలలో పెంచుకోవాలి. ఇంట్లో ఈ మొక్క ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వాస్తు శాస్త్ర ప్రకారం మన ఇంటి పరిసరాల్లో తెల్ల జిల్లెడు మొక్క ఉంటే చాలా శుభప్రదంగా ఉంటుందంటారు. జిల్లెడు మొక్క గణపతికి సంబంధించిందిగా చెప్తుంటారు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగించడంలో ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొక్క వల్ల ఆనందం, సంపదలు పెరుగుతాయి. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం క్రాస్ల మొక్క ఇంట్లో పెంచుకుంటే సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగించి ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది అని చాలా మంది నమ్మకం.